తర్వాత నేను జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చాక రూపాయి పావల ఉండేది సినిమా అప్పుడు నేల. రూపాయి పావల నుంచి రూపాయిన్నర చేసినప్పుడు రచ్చ రచ్చ, చివరికి ఒక 10 పైసలు తగ్గించుకోవడానికి ముందుకు వచ్చింది గవర్నమెంట్, ఏది వాళ్ళతో ఒప్పించి. అలాంటి సిచ్యుయేషన్స్ ఉండే. ఇవాళ వచ్చేటప్పటికి ఈ మల్టీప్లెక్స్లు బిగిన్ అయ్యాక ఏ స్టేజీ దారుణం అండి, అడ్డకోలు దోపిడీ. ఏకంగా అసలు ఎవరిని అడిగి రేటు పెంచుతారు అంత రేటు? మన కళ్ళెదురుకుండా ఒక్కసారిగా 150కి వెళ్ళిపోయింది, 100 టికెటే లేదు అసలు. ఇప్పుడు నా చిన్నప్పుడు ఎప్పుడో ₹10 చూసింది, నేను జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చిన నాటికి రూపాయి పావాలంటే ఎంత పెద్ద గ్యాప్ ఉంది అక్కడ. దాదాపు 15-20 ఏళ్ళకి నేను రూపాయి తేడా చూస్తే ఇక్కడ ₹100 ₹150 తేడా చూసేసాను నేను అతి తక్కువ టైంలో 10 ఏళ్లలో. ఇప్పుడు అది పతాక స్థాయికి చేరి. ఇంకోటి, ఇదివరకు మా చిన్నప్పుడు సినిమా థియేటర్లో ఏంటంటే నేల అంటే నేల ఉండేది, బెంచ్ అంటే బెంచ్ ఉండేది. వసతుల రీత్యా చూస్తే ఆ రోజుతో ఇవాళ అద్భుతంగా ఉంది, నో డౌట్. వసతుల రీత్యా చాలా మారినాయి, కానీ ఆ వసతుల రీత్యా పెరిగిన రేటు కంటే వీళ్ళ దోపిడీ ఎక్కువైంది. ఇంకోటి, మన స్వేచ్ఛని చంపేశారు. ఇదివరకటి రోజుల్లో థియేటర్ లోపలికి వచ్చి అన్ని అమ్ముకునేవాళ్ళు ఫస్ట్లో, తర్వాత అట్లా అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకోవడం ప్రారంభించినాయి.